హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హింసా రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. పీఏ ద్వారా దాడులను ప్రోత్సహిస్తున్నారు. చిలమత్తూరు వైఎస్ఆర్సీపీ నేత ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై దాడికి ప్లాన్ చేశారు టీడీపీ నేతలు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశంలో దాడి చేసేందుకు టీడీపీ నేత బాబురెడ్డి తన అనుచరులతో సిద్ధమయ్యారు. టీడీపీ నేత గోండాగిరితో బుధవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశం రేపటికి వాయిదా పడింది. తమకు రక్షణ కల్పించాలంటూ పుట్టపర్తి ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డి. సర్వసభ్య సమావేశం కావాల్సి ఉండగా కొంతమంది వచ్చి అడ్డు తగిలి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి కొడతాము చంపుతామని బెదిరించి సర్వసభ్య సమావేశాన్ని జరగనీయకుండా అడ్డుకోవడం జరిగింది. పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశం సక్రమంగా జరిగి మండల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా తెలియజేస్తూ జిల్లా పోలీస్ అధికారి గారికి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకు ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శివారెడ్డి, ఈ చిలమత్తూరు ఎంపీపీకి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని చెప్పి ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే ప్రశాంతంగా హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక అలజడి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి పైన దాడి చేయాలి, ఆయన హతమార్చాలన్న కుట్రలు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సాక్షాత్తు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధికారులు పోలీసుల పైన ఒత్తిడి చేస్తున్నట్లు చాలా స్పష్టంగా ఆరోపణలు. అందుకే ఒకవైపున సర్వసభ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న పురుషోత్తమ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల పైన దాడి చేసేందుకు అక్కడే అంటే ఎంపీడీఓ కార్యాలయం వద్దే టీడీపీ నేతలు హల్చల్ చేస్తున్నప్పటికీ పోలీసులు రెస్పాండ్ కావడం లేదు. తనకు ప్రాణహాని ఉందని పదే పదే పురుషోత్తమ రెడ్డి ఇతరులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ యువకులు స్పందించిన వాతావరణం కనిపిస్తోంది. అందుకే పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో పురుషోత్తమ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే బుధవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. రేపు అంటే 27వ తేదీన మరొకసారి సమావేశం కావాలి, ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తామని పురుషోత్తమ రెడ్డి అదేవిధంగా ఎంపీటీసీలు చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మారణాయుధాలతో సంచరిస్తున్నప్పటికీ, అదేవిధంగా అక్కడ దాడి చేసే కుట్రలు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పటికైనా స్పందించాలి, ఖచ్చితంగా తమకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి కోరుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. చిలమత్తూరుకు సంబంధించిన టీడీపీ నేతలు బాపురెడ్డి, అదేవిధంగా నాగరాజు, ఈ ఇద్దరు చట్టాన్ని చేతిలో తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నప్పటికీ అక్కడ అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవాలన్న విమర్శలు. అందుకే ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాతావరణం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.